పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విధుల సమయంలో పంచాయతీరాజ్ ఏఈ పుట్టినరోజు వేడుకలు అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు। ఈ నేపథ్యంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి అధికారులను విధుల నుండి తొలగించాలని పెద్దపల్లి కలెక్టర్కు వినతి పత్రం అందించారు। అనంతరం వారు మాట్లాడారు। ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే జిల్లా అధికారులు మండల అధికారులు చేస్తున్నటువంటి పార్టీ ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉందంటే నిన్న కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నందు మండల పరిషత్ నందు పిఆర్ఏఈ జగదీష్ గారి బర్త్డే వేడుకలు మండల పరిషత్ నందు ఘనంగా జరిపించేయడం, అందులో ఎంపీడీఓ స్వయంగా పాల్గొని పిఆర్ఏఈ పిఆర్డిఈ అధికారులు సెక్రటరీలు అందరూ పాల్గొని పని వేళలో ఉదయం నుండి సాయంత్రం వరకు మండల పరిషత్ నందు బర్త్డే వేడుకలు జరిపించడం ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రచారం చేసుకునే విధంగా ఇవాళ అధికారులు నిర్వర్తిస్తున్నారు। దీనికి ఈ విధంగా చేయడం ఇలా ప్రజలలో అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి అధికారులు కూడా కాంగ్రెస్ రేపు సర్పంచుల ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రచారం చేయడం దీన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ మేము గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అధికారిని కూడా పని ఇడిచిపెట్టుకొని వాళ్ళకు ప్రభుత్వ పనులను పక్కన పెట్టి ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం శోచనీయంగా ప్రజలు నవ్వుకుంటున్నారు। మండల్లో ఏదైతే ఏఈపీఆర్ బర్త్డే వేడుకల్లో మరి శ్రీరాంపూర్ మండల్ ఆవరణలో కాకుండా ఏదైతే ఆఫీస్లో సమావేశ మందిరంలో మరి ఆ కార్యక్రమం చేయడం, మరి ఎప్పుడో మాజీ ఎంపీపీ మాజీ జడ్పీసీ అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తిని సభాధ్యక్షులుగా పెట్టుకొని మరి ఆ వేడుకల్లో మరి జిల్లాధికారులు మరి ఎస్సీ గారు కావచ్చు, అదే ఈ గారు కావచ్చు, డిఈలు కావచ్చు, మరి ఆ సమావేశ మందిరంలో ఉన్నదంతా కూడా అధికారులే। మరి అధికారులందరూ కూడా పని వేళల్లో ఆ పని విడిచిపెట్టుకొని ఆ పని వేళల్లో ఆ ఒక బర్త్డే వేడుకలు చేయడం జరిగింది। మరి బర్త్డే వేడుకలు చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో మటన్లు, చికెన్లు, బిర్యానీలు వండించుకొని మరి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది। మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ పెద్దపల్లి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు కూడా దీని దృష్టి సారించాలి। ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే గెలవంగానే మేమంతా కూడా జడ్పీటీసీలం అయిపోయినాం, ఎంపీపీలం అయిపోయినాం, మేమే రాజులం అనే విధంగా మరి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక మరి ఏదైతే ఆ కార్యక్రమంలో సహకరించినటువంటి ఎంపీడీఓ గారు అనే వ్యక్తి సమావేశ మందిరం వేయడం అనేది శోచనీయం। మరి ఎంపీపీ లేని వేళలో ఎంపీపీ ఆఫీస్కి తాళం వేసి ఉండాలి, సమావేశ మందిరానికి తాళం వేసి ఉండాలి। వారి ఇష్టానుసారంగా వారి వేడుకలు జరుపుకోవడం, ఎంజాయ్ చేయడం, పని వేళలో కూడా చూడకుండా ఎంజాయ్ చేయడం, మరి దాని మీద మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మరి ఏదైతే వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఈరోజు ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి। దీని మీద గౌరవ మంత్రి గారు దృష్టి సారించి ఎవరెవరైతే అధికారులు సహకరించినో వారందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం।